అంతకుముందే తెలుగుదేశం పార్టీ అఫీషియల్ వెబ్సైట్లు ఇట్లాంటి కోకల్లలు. ఒకసారి బాగుందయ్యా గొడ్డలి మామయ్య నీ గొడ్డలి పార్టీ గొడ్డలి సిద్ధాంతం, మేము అధికారంలోకి వస్తే పొట్టేళ్ల తల నరికినట్టు రప్పా రప్పా నరికేస్తాం అని గొడ్డల పార్టీ చెబుతుందని పైన రామానాయుడు ఫోటో వేసి వాళ్ళ అఫీషియల్ పేజీలో ఇది పెట్టారు. ఇది తప్పు కాదా? దీనిపైన కేసు పెట్టారా? ఇంకోటి సేమ్ ఇక్కడ కూడా ఇదే వినాశనం విధ్వంసం జగన్ అజెండా, గొడ్డల్ని జెండాగా చేసుకున్నారు. రక్త చరిత్రనే తన రాజనీతిగా భావిస్తున్నాడు జగన్ రెడ్డి. వైసీపీ కాదని గొడ్డల పార్టీగా మార్చేశాడు. గొడ్డలి పార్టీ సిద్ధాంతం హింస, గొడ్డల పార్టీ విధానం దాడులు, గొడ్డలి పార్టీ ఆశయం విధ్వంసం, పార్టీ గుర్తు గొడ్డలి. ఇది తెలుగుదేశం అఫీషియల్ వెబ్సైట్. ఇది లోకేష్ నడుపుతున్న అఫీషియల్ వెబ్సైట్, తెలుగుదేశం పార్టీ నడుపుతున్న అఫీషియల్ వెబ్సైట్. రాష్ట్రంపై విద్వేషంతో విధ్వంసం అరాచకం, ప్రశ్నిస్తే దాడులు, అడ్డొస్తే అంతమొందించడం వైసీపీ విధానంగా చేసుకున్నారు గొడ్డల పార్టీ అధినేత జగన్. ఇది కూడా అఫీషియల్ తెలుగుదేశం పార్టీ. ఇంకొకటి బాబాయ్ కేసు తేలనీయకుండా 5 ఏళ్లుగా జగన్ రెడ్డి ఎందుకు అడ్డుకుంటున్నాడు? సిబిఐ మీదే ఎదురు కేసులు, ప్రభుత్వం నుంచి సహకారం ఉండదు, పార్టీ శ్రేణులతో సిబిఐ మీద దాడి, న్యాయం కోసం పోరాడుతున్న చెల్లిపై దాడి, నరికి చంపి నేటికి 5 ఏళ్లు, యూ మిస్ బాబాయ్. ఇది తెలుగుదేశం పార్టీ. ఇవి పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ వెబ్సైట్ లో దాడులు చేసేది మీరే, హత్యలు చేసేది మీరే, మీ పార్టీ వారే, చేయించేది మీరే అని ఆయన చేతిలో కత్తి పెట్టారు అఫీషియల్ హ్యాండిల్లో. వీటిపైన కేసుల్లా దానిపైన కేసు. ఎంత దుర్మార్గం జరుగుతోంది అసలు ఈ రాష్ట్రంలో. సోషల్ మీడియా ఉండేది ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి ఏం లేదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమి చేసినా, వాళ్ళ ఐటీడీపీలో ఏం చేసినా, లేకపోతే వాళ్ళ యూట్యూబ్ ఛానల్ కొన్ని వందలు పెంచి పోషిస్తున్నారు. ఆ యూట్యూబ్ ఛానల్లో ఏం చేసినా దాదాపు ఎన్ని కంప్లైంట్లు ఇచ్చామంటే దాదాపు 200 కంప్లైంట్లు ముఖ్యమైనవి కేసులు రిజిస్టర్ చేయమని రాష్ట్రంలో ఇస్తే కేసులు రిజిస్టర్ చేయడంలో పోలీసు వాళ్ళు. ఈ మధ్యనే థింక్ అనే టీవీ యూట్యూబ్ ఛానల్లో అసలు జగన్ గారిని వాళ్ళ కుటుంబాన్ని వ్యక్తిగత హననం చేశారు. ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి కార్యకర్తను అసలు భార్యలనే చెల్లెలుగా భావించి జగన్ గారు చెప్తే వాళ్ళకు మళ్లీ పెళ్లి చేస్తారు, వెన్నెముక లేని నాయకులని ఇంత తీవ్రమైన విమర్శలు చేశాడు. ఎవరు? తొలి పలుకో చెత్త పలుకో కొత్త పలుకులోనో ఆయన రాధాకృష్ణ. ఆయన పైన కంప్లైంట్ ఇస్తే ఆయన పైన 62 కంప్లైంట్లు ఇచ్చాము ఈ రాష్ట్రంలో. అన్నిటికీ రీసిప్ట్లు తీసుకున్నాం. ఎక్కడ ఒక కేసు నమోదు చేయలే, ఒక్క కేసు కూడా. ఇది వాళ్ళకి నేరంగా కూడా కనిపించలే. వరుసగా దాడులు చేశారు, దాడులే చేశారు, పగలగొట్టారు. అయినా నో కేసు, కేసులు ఎక్కడా పెట్టలే. కాబట్టి ఇక్కడ పొలిటికల్ గవర్నెన్స్ ఎందుకు జరుగుతోందని జరిగితే వాళ్ళు ఓపెన్ గా చెప్తున్నారు. ప్రత్యర్థి పార్టీలను నిర్మూలించాలనేది వాళ్ళ ప్రధాన ధ్యేయం. ఎవ్వరూ మాట్లాడేవాడు ఉండకూడదు.